కాయలు వేసామండి. బత్తాకాయలు వేసాను ఇవాళ. బత్తాకాయ, యాపిల్, పుచ్చకాయ, చాలా 3 రకాలు. వాళ్ళు బాగా రేట్లు ఉన్నాయండి. ఇవాళే కాదు, 10 రోజుల దాకా రేట్లు ఉంటాయి బాగా. ఎందుకంటే దసరా కదా, బాగా రేట్లు చూస్తున్నారు. అంత ముందుకు 500 వేసిన కాయలు వాళ్ళ మరి 1200 చేశారు. ఒక్కసారి 200 పెంచేశారండి. మరి విపరీతంగా ఉన్నాయి రేట్లు కూడా. మరి ఏ కాయల కాడికి వెళ్ళినా రేటుగా ఉంది. గొర్రెలు కూడా వెళ్తున్నాయి ఇటు రోడ్డుకి వెళ్ళి. గొర్రెలు కూడా వస్తున్నాయి. బత్తాకాయ, యాపిలికాయ, పుచ్చకాయ. ఏయ్ హట్ హా హా హట్ హట్. బత్తాకాయ, యాపిలికాయ, పుచ్చకాయ అన్ని రేటుగానే ఉన్నాయి. గొర్రెలు కూడా వచ్చినాయి ఇప్పుడే. రోడ్డుకి వెళ్ళి తోలుకొచ్చారు గొర్రెలు కాపర్లు ఉన్నారు. ఇద్దరు గొర్రెలు మేపు తగ్గ చూసుకొచ్చారు ఇటు. అండి గొర్రెలు ఒకసారి గుంపుగా తోలారు. అక్కడ ఖాళీ స్థలం ఉంది, అక్కడ తోలారు. ఇప్పుడు అన్ని సార్లు ఇల్లు పడిపోయినాయి కాబట్టి జంతువులు మేతకి సరిగా ఎక్కడ కూడా గడ్డి అది ఉండట్లేదు. అన్నిసార్లు ఇల్లు పడిపోయినాయి కాబట్టి. చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. మంచి పళ్ళు, తాజా పళ్ళు పెడుతున్నాను. ఏ రకాలు వేసినా కూడా అవన్నీ పెడుతూనే ఉన్నా నేను యూట్యూబ్లో. మరి ప్రతి కాయ, ఏ కాయ వేస్తే ఆ కాయ వీడియో తీస్తున్నాను నేను. ప్రతి కాయని వీడియో తీస్తున్నాను చూడండి. యాపిలికాయ, పుచ్చకాయ, బత్తాకాయ. తాడేపల్లి పెట్టానండి. తాడేపల్లి పెట్టాను. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. చూడండి, మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. మంచి మంచి కాయలు పెడుతున్నాను. మంచి పళ్ళు కొనుక్కోండి, తినండి. మంచి ఆరోగ్యం ఉంటుంది. మరి ఎక్కువ హాస్పిటల్కి పోస్తున్నారు, డబ్బు ఎక్కువ. చాలామంది అంటే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎక్కువ పళ్ళు తింటే, పళ్ళు ఎక్కువ తిన్నారనుకో మంచి ఒంటికి రక్తం పడుతుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి వస్తుంది. పెద్దవాళ్ళకు కూడా మంచి కాయలు పెడితే బాగుంటుంది. కొనుక్కోండి, తినండి. అది రేట్ అనుకోకుండా కూడా కొనండి, తినండి. కొద్దిగా మంచిగా ఉంటాయి. మంచి మంచి పళ్ళే పెడుతున్నాను. ఏ పళ్ళు పెట్టినా కూడా నేను ఒక వీడియో తీస్తున్నాను. ప్రతి వీడియో నేను యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాను. ఇవాళ కాయలు మటుకి ఇప్పుడు రేట్లు ఉన్నాయండి. 2 గంటలు తిరిగా నేను మార్కెట్లోనే. 2 గంటలు తిరిగి బయటకు వచ్చారు. 3 గంటలైంది నాకు. చాలా యాత్ర పడ్డాము. బైపాస్లో తిరిగి రావాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు బైపాస్ని వెళ్ళాము, వచ్చేటప్పుడు కూడా బైపాస్ని వచ్చాను. మరి అన్ని కాయలు, ప్రతి కాయలు కూడా రేటుగా ఉన్నాయి. ఏ కాయ చూద్దామన్నా రేటే. ప్రతి కాయలు రేట్లు. అన్ని సార్లు తిరిగా కాయలుగా అడిగే కాడ కూడా నేను మాట్లాడి యూట్యూబ్లో పెట్టున్నాను. నేను చెప్పే రేట్లు కాదు, అక్కడ చెప్పిన రేట్లే నేను చెప్తున్నాను. మరి కాయలు వాళ్ళు ఎక్కువ రేట్లు వేస్తారు. అంతకుముందు మాకు 500కి 600కి వేసే కాయలు ఇవాళ మరి 1200, 1000 రూపాయలు చేశారు. 100 కాయ వచ్చి బత్తాకాయలు. మరి ఏ కాయలు చూద్దామన్నా రేట్లే. ప్రతి కాయలు రేట్లో ఉన్నాయి. ఏ సొగ్గా లేదు. చూడండి, యాపిల్ పెట్టాను. అది సిమ్లా కాదు, కాయ మటుకు బాగుంది. తింటా కూడా రుచిగా ఉన్నాయి కాయలు. పుచ్చకాయ వేసానండి. బొప్పస్కాయ తెలియదండి, పుచ్చకాయ ఇచ్చాను. 4 కాయలు అయిపోయినాయి, 2 ఉన్నాయి. బత్తకాయలు సైజు పెద్ద వేసాను, పెద్ద కాయలే అండి. మరి కొనుక్కోండి, తినండి. మంచి మంచి పళ్ళు అమ్ముతున్నాను నేను. రోజుకు ఒక వెరైటీ వేస్తున్నానండి. ఒకే వెరైటీ కాకుండా రోజుకు ఒక వెరైటీ వేస్తున్నాను.
రేపు అరటిపళ్ళు పెడతామండి బండి మనం. అరటిపళ్ళు కూడా బాగా రేటుగా ఉన్నాయండి. పెద్దగాలు వచ్చేసి 700, మరి 800 ఉంది గల. మరి చిన్నది అయితే 500, 600 ఉంది. అరటిపళ్ళు తెచ్చాయండి, కానీ అవి వాళ్ళకి పండవు, రేపటికి పండుతాయండి. అవి ఇంట్లో పెట్టున్నాను పొద్దున్న తెచ్చి. అది రేపేస్తానండి బండి మనం. ఇవాళ మటుకి యాప్లికాయ, బత్తాకాయ, పుచ్చకాయ 3 రకాలు ఉన్నాయి. సరే చూడండి, అందరూ చూడండి, అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. చిన్నపిల్లలకు కూడా మంచి ఆహారం పెట్టండి. వాళ్ళకి ఆహారం మంచిది పెడితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి ఫుడ్ పెడితే పిల్లలకి. మరి చిన్నపిల్లల్ని ఎక్కువ హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు, మరి పెద్దవాళ్ళని కూడా ఎక్కువ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి టయానికి పెట్టాలి, మంచి ఫుడ్ పెట్టాలి. అంటే ఒకటి అన్నం పెడతాం కాదు, ఏ పళ్ళు ఏ కాయలు పెట్టాలి. ఏదో కాయలు పెడితే పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా శక్తి ఉంటుంది, రక్తం పడుతుంది, బలం ఉంటుంది. మరి ఉట్టి అన్నం తింటమే కాదు, అన్నం తింటే ఉందండి, మనం ఒరిగేది తిన్నట్టే కదా అన్నం. దాంట్లో ఏం బలం ఉంటుందండి? ఆ తిండి కూడా ఏం బలం ఉంటుంది? దాన్ని పాలిసి పెట్టి పట్టు దాని బలం అంతా పోయి సరిగ్గా దాంట్లో బలం ఉండదు, ఏముండదు. సన్న బియ్యం అంటాం కదా, దాంట్లో బలమే ఉండదు. ఎక్కువ షుగర్లు వస్తున్నాయి ఆ బియ్యాల వల్ల. సరే మంచి ఫుడ్ తినండి. ఇవన్నీ చెప్తాం ఎందుకు అన్నీ, మళ్ళీ మీరు బాధపడతారా చూసేవాడు కూడా. కానీ కాయలు మంచి మంచి కాయలు పెడుతున్నాము. నా దగ్గరనే కాదు, ఎక్కడైనా సరే కొనుక్కొని తినండి, మంచి కాయలు తినండి, మంచి పళ్ళు తినండి, మంచి ఆరోగ్యంగా ఉండండి. మరి హాస్పిటల్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు, మరి మంచి ఫుడ్ తింటే అంత హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. ఆహారం మంచిగా తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే మనకు శక్తి ఉంటుంది, నరాల్లో శక్తి ఉంటుంది, మరి మన కండరాల్లో శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, కొత్త రక్తం పట్టిద్ది, రక్తం బాగుంటుంది ఒంట్లో, మరి బలంగా ఉంటాం, హుషారుగా ఉంటాం. మరి సరైన మనం ఫుడ్ తినలేదనుకో మనుషులు నీరసంగా లో బీపీలు, హై బీపీలు, ఈ బీపీలు అని ఇలా బాధపడుతూ ఉంటారు. లో బీపీ కూడా ఎందుకు వస్తుందండి? టైం ప్రకారం తినక వస్తుంది. తినాలి, టైం ప్రకారం తినాలి. ఏ టిఫను, ఏ కాయలు, అన్నమో ఏదో ఒకటి తినేసేయాలి. ఏది తినకుండా పోతే మరి ఏదో ఒక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు నేను పొద్దున్న లేస్తానండి, ఏకుంజామున లేస్తా, తెల్లరగట్ల 4 లేస్తా, 1 గంట ప్రార్థన చేసుకుంటానండి. అక్కడి నుంచి ఇంట్లో పనులు, పాసి పనులు చేసుకుంటా. నీళ్ళు పట్టుకోవటం కానీ, అంట్లు కడుక్కోవటం కానీ, ఇల్లు వాకిలు ఊడ్చుకోవటం కానీ, శుభ్రం చేసుకోవటం కానీ, మొత్తం బాత్రూమ్ కడుక్కోవటం కానీ, ఇంటి ముందు కడుక్కోవటం కానీ, శుభ్రం నీళ్ళు పోసి కడుక్కోవటం, గచ్చన్ని కడుక్కోవటం, శుభ్రం చేసుకోవటం, తర్వాత వాటర్ గేట్ అంతా పట్టేసి మార్కెట్కి వెళ్ళిపోతాం. మార్కెట్కి వెళ్ళి వచ్చాక కాయలు చదువుకుంటాం. బండి మీద కాయలు చదువుకొని 9 బయటికి వెళ్ళిపోతా, కాయలు వేసుకొని. 9 బయటికి వెళ్ళిపోయి 1 ఇంటికి వస్తా. 1 వచ్చి అప్పుడు అన్నకూర వండుకుంటా. అన్నకూర అప్పుడు వండుకుంటాను. అప్పుడు వండుకొని అప్పుడు తిండి మళ్ళీ 2 3 బయటికి బయలుదేరుతా. ఇంకా మళ్ళీ కాయలు వేసుకొని బయటికి వెళ్తా. మళ్ళీ నైట్ 9 వస్తా ఇంటికి. ఇంట్లో టీవీ చూసే టైం కూడా ఉండదు నాకు. టీవీ మటుకి బిల్లు కడుతూనే ఉంటాను. కానీ ఏదో టైంలో వార్తలు ఎక్కువ చూస్తాను నేను. ఈ చంద్రబాబు అన్నయ్య కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువ వార్తలు చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళ గురించి హింసిస్తాం, బాధ పెడతాం, ఇసుమంటే ఎక్కువ ఉంటాయి కదా. రైతుల గురించి మరి వీళ్ళందరూ ఎన్ని చూస్తూ ఉంటా. వార్తలు ఎక్కువ చూస్తాను. అప్పుడప్పుడు కొంచెం ఏదో మనసు బాగోలేనప్పుడు ఏమైనా పాటలు కాసేపు అంతే. అదే వార్తలు ఎక్కువ చూస్తా. అదే ఏదో టైం ఉన్నప్పుడు నైట్ ఇంటికి వచ్చారు 9 అవుతుంది కదా, 9 మళ్ళీ వచ్చి మళ్ళీ నీళ్ళు కాసుకొని ఓచుకొని మళ్ళీ టైం అంటే నేను పనుకోబోయేకి 12 అవుతుంది. 12 పనుకుంటా ఖచ్చితంగా. 4 లేస్తాం మళ్ళీ తెల్లగట్ల. అంటే మధ్యలో ఎన్ని గంటలు, ఒక 2 గంటలు 3 గంటలు నిద్రపోతాను అంతే. మధ్యాహ్నం టైం అసలు పనుకోను. అంతకుముందు ఖాళీగా ఉన్నప్పుడు పనుకోదాన్ని. ఇప్పుడు వ్యాపారం చేసే కానించి నేను పనుకోవట్లేదు. పగలు నైట్ పనుకోవటం, నేను నైట్ నిద్రపోవటమే, పగలు నిద్ర ఉండదు. ఎందుకంటే పగలంతా నేను బండి అప్పుడు తిరుగుతా, కాయలు అప్పుడు తిరుగుతా కాబట్టి నైట్ వెళ్ళి నీళ్ళు కాసుకొని పోసుకొని కొత్త అన్నం తినేసి అడ్డం పడిపోతాం. అది ఎవరితోటి? నీతోటే మాట్లాడుతున్నా. అదిగో ఈ అమ్మాయితోటి. అమ్మాయి కాయలు కొనుక్కోవా? అమ్మ కడ్డీలు తింటావా? కాయలు తినవా? ఒక్కదాని ఏంటి? మ్యాన్ లేడా? నీ 2 కొడుకులు లేరా? నువ్వు లేవా? 4 తినలేరా?
డజన్ తీసుకెళ్ళి. అదే అండి, మీరు చూడండి, అందరూ చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మంచి మంచి క్వాలిటీ పెడతా ఉంటా, రోజుకో రకం వేస్తూ ఉంటా. కాయలు ఒకే రకం కాకుండా రోజుకు ఒక వెరైటీ, రోజు మంచి రోజు ఒక వెరైటీ పెడతానే ఉంటాం బండి మీద. మరి మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఏదో కాయలు, పత్తి కాయలు నేను వీడియోలు తీస్తూనే ఉంటా, ఆ వీడియోలు కూడా పెడుతూనే ఉంటా. అంటే కొంతమంది బయట చూడలేరు కాబట్టి కాయలు, మార్కెట్లో కాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మనం ఫోన్లో పెడుతుంటే ఎక్కువ చూస్తారు, చూసి ఆనందిస్తారు. అంటే పళ్ళు అంటే ఎవరికైనా ఆశే కదండి. పళ్ళు చూడాలని అందంగా ఉంటాయి కదా, కొన్ని పళ్ళు అందంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, చూస్తే తినాలి అనిపిస్తుంది కొన్ని పళ్ళు. అలాగే కొంతమంది బయటకు వచ్చి చూడలేరు కాబట్టి మన ఫోన్లో పెడితే ఎవరో ఒకరు ఆ పళ్ళనే చూస్తారు కదా, చూసి ఈ పళ్ళు కొనుక్కోవాలి, తినాలి అనిపించింది కదా. అట్లాగా మన కాడ కొనపోయినా బయటికి వెళ్ళినప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడైనా కొనుక్కుంటారు కదా. అన్ని వెరైటీ వేస్తూ ఉంటాను చూడండి. రేపు అరటిపళ్ళు వేస్తున్నాను, అంటే నాణ్యేడు పళ్ళు వేసి దాన్ని అంత ముందు అరటిపళ్ళు కాకుండా నాణ్యేడు పళ్ళు, రేపు మటుకు అరటిపళ్ళు పెడుతున్నాను. చూడండి, మీరందరూ చూడండి, మీరందరూ చూస్తేనే మహా ఆనందం. మరి మీరందరూ చూసి సంతోషపడాలి. ఎందుకంటే నేను మంచి వీడియోలు పెడతా, చెడ్డ వీడియోలు పెట్టను. 4 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు చూడొచ్చు, 80 సంవత్సరాల ముసలమ్మలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, మధ్య రకం చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. నేను పెట్టే వీడియోలు చెడ్డగా ఏముండవు, అన్నీ మంచి వీడియోలు పెడతాను, చెడ్డ వీడియోలు పెట్టను నేను. ఒక చెడ్డగా నేను వేసిన వీడియోలు కూడా 1-2 సార్లు వింటాను. 1-2 సార్లు విని దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే అవి అడ్జెట్ చేసేస్తా. తప్పులు లేవనుకో ఆ వీడియోని పెడతాను నేను యూట్యూబ్లో. నేను ముందు నేను మాట్లాడిన మళ్ళీ ఏమైనా తప్పులు ఏమైనా మాట్లాడానేమో అని ఒక్కోసారి స్పీడ్గా మాట్లాడతాను కదా, ఆ స్పీడ్ మీద ఏమైనా మాట తడబడిద్ది, ఏమన్నా మాట ఏమైనా తేడా వచ్చిద్దని చెప్పి 2-3 సార్లు ఆ వీడియోని విని అప్పుడు యూట్యూబ్లో నేను పెడతా. ఎందుకంటే చూసేవాళ్ళు కూడా వాళ్ళు బాధపడకూడదు కదా. మంచి వీడియోలు పెడతాను చూడండి. మంచి మంచి పళ్ళు పెడుతున్నాను, మంచి రకాలు వేస్తున్నాను. మరి ఎంత రేట్ అయిన సరే కొంటున్నాము నేను. మరి ఇక్కడ నేను అమ్మ పని మంచి రేటే పెడుతున్నాను, తక్కువ పెట్టట్లే రేట్ని. ఇవాళ రేట్లు ఉన్నాయి, నిన్న టాంచి పండగ మొదలు పెట్టారు కాబట్టి అన్ని రేట్లుగా ఉన్నాయి. మార్కెట్కి వెళ్తే ప్రతీది రేట్లే, ఇది రేటు తక్కువ అనేది ఏదీ లేదు, ప్రతీది రేట్లే. కానీ ఇక్కడికి వస్తే రేట్లు తక్కువ అంటున్నారు, అదే బాధ మాకు, ఇంకేం లేదు. అని చూసి చూడనట్టు మరి ఎట్టగట్ట వదులుతాము. మరి దాని రేట్లు కూడా మరి ఆడమటికి నిలబెట్టి అమ్మేస్తున్నారు వాళ్ళు, మేము మటుకు అమ్మలేకపోతున్నాం అంత గట్టిగా. చూడండి, మీ అందరికీ నమస్కారాలండి. మా ఛానల్ చూస్తున్నందుకు, మా వీడియోలు చూస్తున్నందుకు. చూడండి, వినండి, మేము చెప్పేది కూడా వినండి, అర్థం చేసుకోండి. కొంతమంది కొన్ని ఏంటంటే కష్ట సుఖాల గురించి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, కొన్ని జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి దాని గురించి కొద్దిగా అర్థమవుతాయి, తెలియని వాళ్ళు కూడా కొద్దిగా అర్థమవుతాయి. ఎందుకంటే మేము కష్ట సుఖాల నుంచి వచ్చిన వాళ్ళు మేము అందరూ. చూడండి, ఇక్కడ మసీదు ఉందండి, మైకమ్మ అవుతుంది. మరి ఛానల్ ఆపేస్తాను ఇక్కడ నేను వీడియోని. ఎందుకంటే ఇప్పుడు మసీదు ఉన్నది, మసీదు కాడ కూర్చున్నాను నేను. మరి మసీదు కాడ మరి ఉన్నాను కాబట్టి